హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ తను మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అండ్ తన లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం రండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పర్సన్ ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ తన లైఫ్లో ఈరోజు ఏదో విషయంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారనమాట. వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం. తను పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందేమో అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచించబోతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ తను తన ఫ్రెండ్ సర్కిల్లో గెట్ టుగెదర్ పార్టీస్ అని అలా తన ఫ్రెండ్ సర్కిల్తో తను హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్లో ఈ పర్సన్ తను అటెండ్ అవ్వడం లాంటిది జరగబోతుంది. అండ్ తను ఒక ఇల్యూషన్ నుంచి ఈ పర్సన్ ఈరోజు బయటకు రాబోతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మేబీ మీకు కాలర్ మెసేజ్ కూడా చేయాలి అని తనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు చాలా దీర్ఘంగా ఆలోచించబోతున్నారు ఈ పర్సన్ మీ గురించి. కానీ తన ఎమోషన్స్ అనేది పర్సన్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు. మేబీ చేయాలా వద్దా అలా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీద ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. సో వారి గురించి పర్సన్ ఆలోచించి ఆగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఒక స్టార్లా ఉంటారు అండ్ చూడడానికి చాలా బాగుంటారు అండ్ ప్రజెంట్ కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అండ్ అంతకుముందులాగా మీరు ఎమోషనల్గా లేరు. మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్నిటిని మీరు ఎదుర్కొని సో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్లో ఎవరితో అయినా గొడవలు అనేది జరుగుతూ ఉండొచ్చు పర్సన్కి. అండ్ మీతో ఒక ఫ్యామిలీ ఏర్పరచుకొని హ్యాపీగా ఉండాలి అని పర్సన్ మైండ్లో ఉంది. ఒకవేళ ఈ పర్సన్ వైపు ఏదైనా తప్పు ఉంటే పర్సన్ అపాలజీ కూడా అడగాలనుకుంటున్నారనమాట. మీకు అవసరం ఉన్న టైంలో పర్సన్ మీకు అండగా నిలబడలేదు అని పర్సన్ పశ్చాత్తాపం పడతా ఉండొచ్చు. సో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.